తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు సంక్రాంతి చాలా పెద్ద పండగ. సంవత్సరంలో ఎప్పుడూ లేని రద్దీ బాక్సాఫీస్ వద్ద ఇదే టైంలో కనిపిస్తుంది. ప్రధానంగా పెద్ద హీరోలు పట్టుదలతో ఈ టైంలో జనం ముందుకు రావాలని కోరుకుంటారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున తమ చిత్రాలతో అలరించబోతున్నారు. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు సంక్రాంతి విడుదలకు ఫైనలైజ్ అయ్యాయి. అయితే ఎప్పటి నుంచో పండగ వేళ విడుదల అంటూ రవితేజ ఈగల్ గురించి కూడా టాక్ వినిపించింది. కానీ చివరి నిమిషంలో రకరకాల ఒత్తిళ్ల మేర ఈగల్ మేకర్స్ వెనక్కి తగ్గారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రవితేజ స్టారర్ ఇప్పుడు ఫిబ్రవరి 9న జనం ముందుకు రాబోతోంది. అయితే ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నందుకు ఫిబ్రవరి 9న మరో చిత్రమేది పోటీకి రాకుండా చూసే బాధ్యత దిల్ రాజు భుజానికి ఎత్తుకున్నారు. ఇతర నిర్మాతలు కూడా ఈగల్కి సహకరించాలని తీర్మానించారు. అయితే సంక్రాంతి ఎఫెక్ట్ ప్రస్తుతం మరో 2 చిన్న చిత్రాలపై పడేలా కనిపిస్తోంది. రవితేజ స్టారర్ ఈగల్ ఫిబ్రవరి 9న సోలోగా విడుదల కావాలంటే అదే రోజు వద్దామని ప్లాన్ చేసుకున్న టిల్లీ స్క్వేర్, ఊరు పేరు భైరవకోన సినిమాలు డిలే అవ్వాలి. డీజే టిల్లు సక్సెస్ తర్వాత వస్తున్న టిల్లీ స్క్వేర్కు క్రేజ్ బాగానే ఉంది. విడుదల వాయిదా పడ్డా మరీ పెద్ద నష్టమేమి ఉండకపోవచ్చు. ఎటొచ్చి ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డిలే అవుతూ వచ్చిన సందీప్ కిషన్ స్టారర్ ఊరు పేరు భైరవకోన పెద్ద ఛాలెంజ్నే ఎదుర్కోనుంది. ఫిబ్రవరి 9న ఈగల్ కోసం ఊరు పేరు భైరవకోన ఆగిపోతే నెక్స్ట్ సమ్మర్ సీజన్ వరకు ఆగాల్సిందే. అప్పుడు కూడా వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్దకు దండయాత్ర చేయవచ్చు. వాటి మధ్య సందీప్ కిషన్ స్టారర్ జనం దృష్టిలో పడడం దాదాపు అసాధ్యమే. అందుకే ఈగల్ చెలగాటం ఊరు పేరు భైరవకోన ప్రాణ సంకటంగా మారిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈగల్, టిల్లీ స్క్వేర్, ఊరు పేరు భైరవకోన ఫైనల్గా ఎప్పుడు జనం ముందుకు వస్తాయో, ఎలాంటి రిజల్ట్స్ సాధిస్తాయో.